హాయ్ అండి, అందరికీ నమస్కారం. గరుడ పురాణం ప్రకారం ఈ తప్పులు చేస్తే వచ్చే జన్మలో ఎలా పుడతారో తెలుసా? ఈ జన్మలో మనం తెలిసి తెలియక చేసిన తప్పులకు మరణాంతరం ఎలాంటి శిక్షలు అనుభవించాల్సి ఉంటుందో గరుడ పురాణం చెబుతుంది. మంచి మార్గానికి ఎంచుకోవడానికి మనకు ఈ గరుడ పురాణం చాలా బాగా సహాయపడుతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళే ముందుగా ఒక లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టి మన ఛానల్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. హిందూ మతంలో గరుడ పురాణానికి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఈ గరుడ పురాణం ప్రకారం మనం ఎలా జీవించాలో మాత్రమే కాదు, ఈ జన్మలో మనం తెలిసి తెలియక చేసిన తప్పులకు మరణాంతరం ఎలాంటి శిక్షలు అనుభవించాల్సి ఉంటుందో కూడా తెలుసుకోవచ్చు. మంచి మార్గానికి ఎంచుకోవడానికి మనకు ఈ గరుడ పురాణం చాలా బాగా సహాయపడుతుంది. దీనిలో పేర్కొన్న దాని ప్రకారం మనం చేసే తప్పులు కారణంగా మన వచ్చే జన్మ ఆధారపడి ఉంటుందట. ఎలాంటి తప్పులు చేస్తే ఎలాంటి జంతువుల్లా పుడతారో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. గుడ్లగూబ. గరుడ పురాణం ప్రకారం ఇతరులను మోసం చేయడం మంచి పద్ధతి కాదు. ఇతరులను మోసం చేయడానికి తన తెలివితేటలను ఉపయోగించేవారు వచ్చే జన్మలో గుడ్లగూబగా జన్మించే అవకాశం ఉంది. గుడ్లగూబ జీవితం చీకటి, భ్రమ, అజ్ఞానానికి సూచికగా పరిగణిస్తారు. అందుకే అలా మోసం చేయకూడదని గరుడ పురాణం చెబుతుంది. కుక్కగా జన్మించడం. ధర్మాన్ని, వేదాలను, పురాణాలను లేదా దేవుళ్లను అగౌరవపరిచేవారు వారి తదుపరి జన్మలో కుక్కగా పునర్జన్మ పొందుతారని గరుడ పురాణం ప్రముఖంగా పేర్కొంది. ధర్మాన్ని, దేవతలను అవమానించే వ్యక్తి ఆత్మవారి తదుపరి జన్మలో కుక్కగా పునర్జన్మ పొందుతారు. చాలా కష్టాలను ఎదుర్కొంటారు. రాబందు. గరుడ పురాణం ప్రకారం నిజమైన స్నేహితుడిని మోసం చేసే వ్యక్తి తన తదుపరి జన్మలో రాబందుగా పునర్జన్మ పొందుతాడు. రాబందు జననం అంటే చనిపోయిన జీవుల మాంసాన్ని తినే జీవితం. ఇది మన తదుపరి జన్మలో ద్రోహం, దుష్టకార్యాలకు పరమాత్మ మనకు ఇచ్చే కఠినమైన శిక్ష. పాములు, బల్లులు. గరుడ ప్రకారం స్త్రీలను చిన్నచూపు చూసే లేదా అవమానించే పురుషులు పాములు లేదా బల్లుల వలె సరీసృపంగా పునర్జన్మ పొందుతారు. నీచతత్వం, కామంలో మునిగిపోయే వారికి ఇది శిక్ష. అందుకే ఇలాంటి తప్పులు చేయకూడదని గరుడ పురాణం చెబుతుంది. మేక. గరుడ పురాణం ప్రకారం ప్రతి ఒక్కరూ తమ మాటలతో లేదా దుర్భాషను ఉపయోగించడం ద్వారా ఇతరులను బాధ పెట్టకుండా ఉండాలి. ఇతరులను దుర్భాషలాడే లేదా అవమానించే వారి తదుపరి జన్మలో మేకలుగా పునర్జన్మ పొందుతారు. దుర్భాషలాడే భాషను ఉపయోగించే వ్యక్తి తదుపరి జన్మలో మేకగా పుట్టే అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న గంట సింబల్ క్లిక్ చేస్తే నేను పెట్టే మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీ ముందు ఉంటాయండి. ధన్యవాదములు.